ఒక గ్రామంలో రామయ్య అనే కట్టెలు కొట్టే వ్యక్తి జీవనోపాధి కోసం కలప వ్యాపారి దగ్గర పనిచేసేవాడు. రోజూ ఉదయాన్నే లేచి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని వ్యాపారి దగ్గర అప్పగించేవాడు. అతని సంపాదన కూడా రోజూ కొట్టిన కట్టెలు పరిమాణాన్ని బట్టి ఉండేది. రామయ్యకు ఇది చాలా సంవత్సరాలుగా అలవాటైపోయింది. వ్యాపారి తన వ్యాపారాన్ని విస్తరించాల్సి వచ్చింది. మరింత కలప అవసరం కావడంతో రామయ్యకు తోడుగా మరో కట్టెలు కొట్టే పనివాడిని నియమించాడు. అతని పేరు శివయ్య. శివయ్య కూడా రామయ్యలాగే పనిచేసేవాడు. కాని అతనిలో ఒక ప్రత్యేకత ఉండేది. రామయ్య ఉదయాన్నే అడవికి వెళ్లి కట్టెలు కొట్టడం మొదలు పెడితే శివయ్య మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చేవాడు. అలాగే రామయ్య సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తుండగా శివయ్య మధ్యాహ్నానికే తన పని ముగించేసి వెళ్లిపోవడం గమనించేవాడు. కాని ఆశ్చర్యకరంగా శివయ్య రోజుకు రామయ్య కంటే ఎక్కువ కట్టెలు కొట్టేవాడు. ఇది రామయ్యకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించింది. ఎలా సాధ్యం అనుకుంటూ రోజులు గడిచాయి. చివరికి ఒకరోజు రామయ్య శివయ్యను ఎదురుపడి అడిగాడు, శివయ్య, నువ్వు నాకంటే తక్కువ సమయం పనిచేస్తున్నావు, కానీ నాకంటే ఎక్కువ కట్టెలు కొడుతున్నావు. దీని రహస్యమేమిటి అని. శివయ్య చిరునవ్వుతో చెప్పాడు, రామయ్య, నేను ప్రతి ఉదయం కట్టెలు కొట్టడం మొదలుపెట్టే ముందు నా గొడ్డలిని పదును చేసుకుంటాను. గొడ్డలికి పదును ఉంటే కట్టెలు కొట్టడం తేలికగా, వేగంగా జరుగుతుంది. అలా నేను తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతాను. నువ్వు ఎప్పుడైనా నీ గొడ్డలిని పదును చేసుకుంటావా? రామయ్య ఆలోచిస్తూ చెప్పాడు, అదేం, నేనెప్పుడూ గొడ్డలి పదును చేసుకోలేదు. ఉదయాన్నే పని మొదలుపెట్టడం నా అలవాటు. శివయ్య సున్నితంగా చెప్పాడు, అది నీ తప్పు రామయ్య. గొడ్డలికి పదును లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం తక్కువే. మన శ్రమకు తోడు నైపుణ్యం కూడా అవసరం. కేవలం కష్టపడడం కాదు, బుద్ధిగా పనిచేయడం ముఖ్యం. ఆ రోజు రామయ్యకు ఒక గొప్ప పాఠం తెలిసింది. మన జీవితంలో కూడా మనం మన నైపుణ్యాలను పదును పెట్టుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. సమకాలీన పరిస్థితులను అవగాహన చేసుకుంటూ మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాలి. ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకోకుంటే రామయ్యలాగా వెనుకబడిపోతాం. మనం కూడా మన గొడ్డలిని పదును చేసుకోవడం మరిచిపోకూడదు. అది జ్ఞానం కావచ్చు, నైపుణ్యం కావచ్చు, లేదా మన ఆలోచనా విధానం కావచ్చు. ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలను పదును చేసుకుంటూ ముందుకు సాగితేనే విజయం మనదవుతుంది.